హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ రెసిపీ అండి. ఇది డిఫరెంట్గా ఎలా చేయాలనేది ఈజీగా పార్టీస్ అప్పుడు, బర్త్డే పార్టీస్కి, లేకపోతే సండేస్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత టొమాటోస్, పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టొమాటోస్ ఒక 3 తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పుదీనాకు, కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా తరిగినవి వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు త్వరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తే అది చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో, పుదీనా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని వేయించుకుందాము. ఇది వేగుతున్నప్పుడు ఇందులోకి సాల్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ జస్ట్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకుందాము. కొంచెం వాటర్ పోసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న జార్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం తొలిపిపోయండి ఒక 1/2 గ్లాస్ వాటికి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వాటికి లో ఫ్లేమ్లో ఉడికిద్దాము. ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని కసూరి మేతి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవటమే. కొత్తిమీర చల్లుకుని అంతేనండి. చూడండి మొత్తం రెడీ అయిపోయింది. చూస్తుంటే యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.